హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మిక్స్డ్ వెజ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. థిక్ గ్రేవీ వచ్చేలాగా మంచి కలర్ఫుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం మనం ముందు గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని బాగా పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకుందాం. క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, బీన్స్ ముక్కలు తీసుకున్నాము. ఈ సైజులో కట్ చేసుకుని ఉప్పు, పసుపు వేసుకుని ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ బాగా వేయించుకుని ఆయిల్ సపరేట్ అయ్యి గ్రేవీలో కలిసే వరకు వేయించుకోవాలి. టమాటా పేస్ట్ బాగా వేగకపోతే పచ్చివాసన వస్తుంది. అది ఎంతసేపు బాయిల్ చేసినా పచ్చివాసన పోదు. అందుకే ముందుగా ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి. ఇది ఇలా వేగిపోయిన తర్వాత చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో. అడుగు అంటకుండా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా సాల్టు వేసుకుని మళ్ళీ వేయించుకుంటూ ఉండాలి. ఈ గ్రేవీ అడుగు పడుతూ ఉంటుంది. అడుగు పట్టకుండా, మాడకుండా గ్రేవీ వేయించుకుంటూ ఉండాలి. దీంట్లోనే ఎవరెస్ట్ మసాలా వేసుకోవాలి. కొద్దిగా కస్తూరి మెంతు, ధనియాలు, జీలకర్ర పౌడర్. ఇది కూడా బాగా మసాలాలన్నీ గ్రేవీలో కలిసేలాగా వేయించుకోవాలి. కొద్దిగా హోమ్మేడ్ మసాలా, కొద్దిగా కాజు పేస్ట్. ఈ కాజు పేస్ట్ కూడా బాగా వేగేలాగా గ్రేవీలో కలిసేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు 2-3 జగ్గులు వాటర్ పోసుకోవాలి. హాట్ వాటర్ పోసుకుంటే మంచిది. గ్రేవీలో త్వరగా కలుస్తుంది, త్వరగా బాయిల్ అవుతుంది. ఈ గ్రేవీ అంతా కొద్దిగా దగ్గర పడే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం, జీడిపప్పు వేసుకుందాం. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాం. ఈ కర్రీ ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి ఇలా దగ్గర పడి చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి.